వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న తీర్మాన్ మల్లన్నను ఆ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సస్పెండ్ చేయడం జరిగింది. ఇక తీర్మాన్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి ప్రధానంగా కారణం ఏంటి అన్న అంశం పైన ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజానికంలో అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. తీర్మాన్ మల్లన్న మొదటి నుంచి కూడా ఎప్పుడైతే తను డిజిటల్ ప్లాట్ఫామ్పై ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకొని ప్రయాణాన్ని మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా ఆయన దూకుడును ప్రదర్శించడం మనం చూస్తున్నాం. గతంలో 2 సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పైన ఏ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది, వివిధ అంశాలపైన, ప్రజా సమస్యలపైన. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సమస్యతో వచ్చినా మన తీర్మాన్ మల్లన్న ఛానల్లో వారి గురించి ప్రస్తావిస్తూ పొద్దున ఆ సమస్య గురించి మాట్లాడడం మనం గమనించడం జరిగింది. తీర్మాన్ మల్లన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ నాయకుడిగా కూడా ఇవాళ ఆయన ఎదగడం జరిగింది. మరి ఎందుకు తీర్మాన్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకొని ఆయన సస్పెండ్ చేయడం జరిగిందనే అంశానికి వచ్చినట్లయితే, మరి తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత అది కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం వల్లే తీర్మాన్ మల్లన్న ఈరోజు మండలిలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి సొంత పార్టీ నేతలని, సొంత పార్టీ తీసుకున్న నిర్ణయాలను హైకమాండ్కు అంటే ఢిల్లీ హైకమాండ్కు వ్యతిరేకంగా మరి ఈరోజు తీర్మాన్ మల్లన్న పనిచేస్తున్న తీరుని, ఆ తీరుకి విసుగు చెందిన కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించబడిన తెలంగాణ కులగణన ఏదైతే ఉందో అంశము, మరి తెలంగాణ కులగణన సరిగ్గా జరగలేదని, బీసీలను తగ్గించే ప్రయత్నం చేశారని, ఓసీల సంఖ్యను రాష్ట్రంలో డబుల్ చేశారని, ఆ విధంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆయన విరుచుకుపడడం, మండలిలో కూడా ఈ అంశం పట్ల ఆయన తీవ్రంగా విమర్శలు చేస్తూ మాట్లాడడం, తెలంగాణలో కుక్కలు పందులు ఎక్కువగా ఉన్నాయని, మరి బీసీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడం జరిగిందని, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఆయన వేలెత్తి చూపడం జరిగింది. అంతేకాదు ఆయన తన ఛానల్లో మరి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించిన నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ ఆయన మరి కుల గణనకు సంబంధించిన డాక్యుమెంట్ని అంటే ప్రతులను కూడా ఆయన తగలపెట్టడం జరిగింది. అసభ్యంగా దూషిస్తూ కూడా ఆయన మరి ఈ సందర్భంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే మరి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి హైకమాండ్ కూడా ఈ అంశాన్ని చేరవేయడంతో మరి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మరి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆయనకు ఫిబ్రవరి 2వ తేదీన షోకాస్ నోటీస్ జారీ చేసి మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యవహరిస్తున్న తీరు, మరి తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా అనేక వేదికలపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కులగణన అంశంపైన కూడా పూర్తిగా రాహుల్ గాంధీ లక్ష్యాన్ని, ఆశయాన్ని ఆయన అవమానించారని, వ్యతిరేకించారని, ఆ విధంగా మరి ఫిబ్రవరి 2న షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఫిబ్రవరి 12 లోపు సంజాయిషీ ఇవ్వాలని, ఆయన ఏవైతే ఉటంకిస్తున్న అంశాలపైన వివరణ ఇవ్వాలని వాళ్ళు మా తీర్మాన్ మల్లన్నకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ
నిన్నటి వరకు కూడా ఆయన స్పందించకపోవడం, ఫిబ్రవరి నెల కూడా పూర్తి కావచ్చింది. ఇక దీంతో ఉపేక్షించేది లేదు, వేడు తప్పదనే ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో చిన్నారెడ్డి నేతృత్వంలో పనిచేసే కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆయన పైన ఎట్టకేలకు ఈరోజు సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ప్రధానంగా మరి తెలంగాణ రాజకీయాల్లో ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి నెక్స్ట్ తీర్మాన్ మల్లన్న ఏం చేయబోతున్నారు, ఏ పార్టీలో చేరబోతున్నారు, గులాబీ పార్టీలోకి వెళ్తారా, టీడీపీ అధ్యక్షునిగా వెళ్ళబోతున్నారా, టీడీపీ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా మారబోతున్నారా, బీజేపీలోకి వెళ్ళబోతున్నారా, లేదా సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని కొత్తగా కార్యాచరణ ఏమైనా చేయబోతున్నాడా అనే అంశాలు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఊపందుకున్నాయి. చూద్దాం మరి తీర్మాన్ మల్లన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు, మరి ఏం జరగబోతుంది అనే అంశాలు మరి మనం వేసి చూడాల్సిందే.